కల్వకుంట్ల కవిత గారి పర్యటన చింతమడకకు సంబంధించి ఎట్టకేలకు సక్సెస్ఫుల్గా ముగిసింది. కంక్లూడ్ చేస్తూ చేస్తూ కొన్ని బాంబులు వేల్చిపోయింది కల్వకుంట్ల కవిత. సో కొన్ని విషయాలు మీకు చెప్పే ప్రయత్నం చేస్తా. ముందుగాల మనం కవిత గారి పర్యటనకు ముందు ఆ ఊరికి వెళ్ళడం జరిగింది. అక్కడున్న గ్రామస్తులను అడిగితే అందరు ఇంటికి ఆడవిళ్ళు వచ్చినట్టే ఆమె కూడా వస్తుంది, వాళ్ళ అవగారు ఆమె తప్పేముంది అని రాజకీయాలు అయితే మాట్లాడలేదు. ఒకటి, కవిత గారి పర్యటనలో ఇబ్బందులు ఏమైనా కలగవచ్చు, ఒకవేళ కలిగించే అవకాశం కానీ అవసరం కానీ ఎవరికి ఉంది అని చెప్పేసి కూడా మనం ఒక వీడియో చేయడం జరిగింది. సిద్దిపేట మోడల్కే అవసరం ఉంది అని చెప్పేసి. ఎందుకంటే ఇక్కడ కాంగ్రెస్ వాళ్ళకి అవసరం లేదు, బీజేపీ వాళ్ళకి అవసరం లేదు, నాలాంటి ప్రశ్నించే వాళ్ళందరికీ కూడా ఇంకా ఎత్తి మీద పాలు పోసుకున్నట్టేనే. సో సిద్దిపేట మోడల్ గురించి మాట్లాడడానికి వస్తే, సో ఇక్కడ ఆ అవసరం, ఆ అడ్డంకు సృష్టించే అవసరం సిద్దిపేట మోడల్కే ఉందని చెప్పినాం. అయితే ఇట్లా అడ్డంకు సృష్టించే ప్రయత్నం చేయలేదు సిద్దిపేట మోడల్, కానీ సక్సెస్ఫుల్ కాకుండా ఉండడానికి సర్వశక్తులు ఒడ్డిండు. అదే రోజు కొన్ని కార్యక్రమాలు పెట్టుకోవడం, అదే రోజు నాయకులందరిని అక్కడక్కడ కూర్చోబెట్టి ఫుల్ చిల్ అయిపోయేటట్టు చేయడం. ఇదే కవిత గారి పర్యటన సందర్భంగా చింతమడక గ్రామంలోని యువతనంతా ఎక్కడ వేరు, మరి వాళ్ళందరూ ఎక్కడికి పార్సల్ చేసిరు, అవుతుంది కవిత గారి ప్రోగ్రాంలో అటెండ్ కావాలి, లేదు అటెండ్ ఇష్టం లేదు, సో మీరు వేరే వాళ్ళ ఫ్యాన్సు ఎవరి ఊర్లో అయితే వాళ్ళు ఉంటారు కదా, యువతను మొత్తం కట్టకట్టుకొని తీసుకొని పోయి ఎక్కడనో ఏదో ఒక పేరు చెప్పి తీసుకుపోయి ఒక దగ్గర ఉంచిరు అనేది కొంత సమాచారం. సో ఇట్లా చింతమడకలో కవిత గారి ప్రోగ్రాం సక్సెస్ కాకుండా చాలా ప్రయత్నాలు చేసిరు. ఒకటి, ఇక్కడ కవిత గారు మాట్లాడినటువంటి సెన్సేషనల్ కొన్ని విషయాలు మాట్లాడదాం. కవిత గారు చింతమడక గురించి గొప్పగా చెప్తూ, ఒక యోధుని కన్నది చింతమడక గడ్డ, తెలంగాణ రాష్ట్రాన్ని సాధించి పెట్టిండు, ఇక్కడ పుట్టినటువంటి బిడ్డ, నేను ఆయన బిడ్డని, ఇది నా జన్మభూమి, ఈ జన్మభూమి ఏమో చెప్పలేం, రేపు పొద్దున కర్మభూమి కావచ్చు, ఆ బిడ్డను ఆశీర్వదించినట్టు నన్ను కూడా ఆశీర్వదించరు అన్నది ఒక్కటి. అంటే సిద్దిపేట నుంచి నా ప్రస్థానం మొదలవుతుంది, కేసీఆర్ ప్రస్థానం ఇక్కడే మొదలైంది, ఆయన బిడ్డ ప్రస్థానం కూడా ఇక్కడే మొదలవుతుందని ఒకటి హింట్ ఇచ్చింది. రెండు, మేమిచ్చిపోయిన సిద్దిపేటలో మేము ఎప్పుడైనా రావాలంటే, మేము పర్యటనలు ఎప్పుడైనా చేసుకోవాలంటే ఆంక్షలు, కేజీఎఫ్ లాగా ఆంక్షలా, వస్తే పోతే బిడ్డ ఆంక్షలు పెడితే మళ్ళీ వస్తాం, ఎంత ఆంక్షలు పెంచితే అన్నిసార్లు ఎక్కువ పర్యటనలు చేస్తామని చెప్పేసి ఇంకొక రకమైన డైలాగ్ వదలడం జరిగింది. దీంతో పాటు తోసుకుంటూ వస్తాం, ఉద్యమంలో బుల్లెట్లకి, రబ్బర్ బుల్లెట్లకి, ఫైర్ గన్లకి ఎదురొడ్డి నిలబడ్డటువంటి ఉద్యమ నేపథ్యం ఉన్న కుటుంబం నుంచి వచ్చినాం, ఇక్కడ మీ చిల్లర నిర్బంధాలతోటి మాకు వచ్చేది ఏం లేదు, తోసుకుంటూ వస్తామని చెప్పేసి ఆ ఆంక్షలకు సంబంధించి, ఆ సిద్దిపేట మోడల్ ఆంక్షలకు సంబంధించి కూడా ఒక అంశం మాట్లాడింది. దాంతోపాటు మా నాన్నని చంద్రశేఖరుని చంద్రుడు, చంద్రయ్య, చంద్రం అని పిలుస్తారు చింతమడకోళ్ళు, ఆ చంద్రుడికే మచ్చ తెచ్చిండు, ఆ మచ్చ తెచ్చిన ఒక వ్యక్తి గురించి మాట్లాడితే ఇలా ఇబ్బంది, తల్లిని బిడ్డను వేరు చేసడానికి ఒక ప్రయత్నం చేసిండు అని చెప్పేసి, సో తల్లి బిడ్డ వేరు కావడానికి కూడా ఆ సిద్దిపేట మోడలే కారకుడు అని చెప్పేసి ఇండైరెక్ట్గా చెప్పింది. ఇక నా కన్నీలకు కారణమైన, నా తండ్రిని ఇబ్బంది పెడుతున్నటువంటి ఏ ఒక్కరిని కూడా వదిలిపెట్టే సమస్యనే లేదు, ఇక్కడ నుంచి మళ్ళీ చింతమడకకు వస్తాం, సిద్దిపేటకు వస్తాం, వస్తేనే ఉంటాం, ఏ ఊరు కానీ ఏ జాగ కానీ ఎవ్వనయ్యా జాగిరి కాదు, ఎవ్వని అడ్డా కాదు, మేము ఖచ్చితంగా వచ్చి తీరుతామని చెప్పేసి ఒక హింట్ ఇచ్చిపోయింది. సో పొలిటికల్ స్టేట్మెంట్స్ ఉండే అనుకున్నాం, కానీ ఇది డైరెక్ట్గా ఇది ఆరడుగుల బుల్లెట్లు అంటే ఇట్లా. సో మొత్తానికైతే బుల్లెట్లు దింపేసింది, బబుల్ షూటర్కి ట్రబుల్స్ అయితే మొదలైనట్టే మనం ఖచ్చితంగా చెప్పుకోవచ్చు. సో మరి సిద్దిపేట మోడల్ ఆ మచ్చ చింత మడకతోటే చింత మొదలైందా, మరి కవిత సిద్దిపేటలో పర్మనెంట్గా అడుగుపెట్టబోతోందా, కొన్ని సంవత్సరాలుగా సిద్దిపేటకు పట్టిన పీడ వదలబోతోందా, మరి ఆమెకు సహకరించేటోళ్ళు ఎవరు, సో వాళ్ళ సొంత కుటుంబ సభ్యులు ఎవరైనా సహకరిస్తారా, వాళ్ళంతా ఏకమై ఈ మోడల్ని బయటకు పంపించే అవకాశం ఏమైనా ఉందా. సో అతనే గట్టిగా మాట్లాడాలంటే అవగారు ఆమెకి ఏమైనా ఉంటే హక్కు ఉంది ఇక్కడనే. సో బిడ్డకు తండ్రి ఊర్లో ఖచ్చితంగా హక్కు ఉంటుంది, ఆస్తుల వాటా ఉన్నట్టు అన్నింటిలో వాటా ఉంటుంది. మరి ఎక్కడికేలో వచ్చినటువంటి సిద్దిపేట మోడల్ సొంత జాగాలకి మొత్తం తట్టబుట్ట దదరాల్సిందేనా, ఏం జరగబోతుంది భవిష్యత్తులో, సిద్దిపేట రాజకీయ సమీకరణాలు ఎలా మారబోతున్నాయి, పొలిటికల్ ఈక్వేషన్ సంబంధించి కూడా ఎప్పటికప్పుడు మరొక స్పెషల్గా విశ్లేషణ అయితే చేద్దాం. ఇప్పటికైతే కవిత ఎపిసోడ్ ఇప్పుడు చింతమడక వరకు, బతుకమ్మ సంబరాల వరకు అయితే ఫినిష్ అయింది. ఇంకా రానున్న రోజులలో ఇంకేమైనా ఉంటే మీకు అప్డేట్ చేసే ప్రయత్నం చేస్తా.